యూత్ అంతా షేర్ల మీద షేర్లు కొడతారు సరిగా మీ ముచ్చట షేర్లు కాదమ్మా, ఇది వాస్తవం. నువ్వే ఉన్నావు, నీ తన టాలెంట్ లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినావు నా దగ్గరికి అడిగినావు, మంచి క్వశ్చన్లు అడిగితే నువ్వు ఫేమస్ అవుతావు కదా. ఇప్పుడు నీకు ఫేమస్ అవుతావు, నీకు ఇంక్రిమెంట్ వస్తుంది, నీకు ప్రమోషన్ వస్తుంది, లేకపోతే నీకు ఉన్న జాబ్ కూడా పోతుంది. నీ తన టాలెంట్ లేకపోతే. నాకు ఇంత టాలెంట్ ఉందంటారా లేదంటారా? మరి ఉన్నది, మంచిగా టాలెంట్ ఉంది. ఇప్పుడు నన్నే నువ్వు ఫస్ట్ టైం చేసినావు అంటే నీకు బరోబర్ ప్రమోషన్ వస్తుంది. రామేశ్వరరావుకు ఆయనకు కూడా చెప్పి, రజనీకాంత్కి చెప్పి తప్పకుండా నీకు శాలరీ హైక్ చేపిస్తా. కాదు సార్, ఇప్పుడు మొన్న దసరా అప్పుడు కూడా మనం ఇంటర్వ్యూ చేసినాం కదా, ఆ ఇంటర్వ్యూ చూసినాక మా TV9 ఇంటర్వ్యూ చూసిన తర్వాత మా స్టైల్ అంతా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? మంచిగా ఫ్యామిలీలా చిన్న కాడికెళ్ళి 10 ఏళ్ళ కాడికెళ్ళి 70 ఏళ్ళు 80 ఏళ్ళు కూడా చూసేటట్టు చేస్తున్నారమ్మా. ఏది చెడు లేకుండా ప్రజల కోసం అందరికి అర్థమయ్యేటట్టు ఇట్లుండాలి ఫ్యామిలీలల్లా అని ఇంటర్వ్యూలు చేస్తున్నారు. నాకు కూడా మంచిగా అనిపించి అందుకే ఇస్తున్నాను.